హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఒక మంచి మాట అయితే చెప్దామని, అదేంటంటే సత్యవతి అబ్బులు గారు విడిపోతారు, బ్రాస్లెట్ తీసేసుకున్నాడు అలాగే ఇలాగని కామెంట్ చేశారు కదండి. అవన్నీ జరగవు, వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారని చెప్పాను కదండి. ఖచ్చితంగా కలిశారు కదండి. సంసారం అన్న తర్వాత ఫ్యామిలీ అన్న తర్వాత ఎవరికైనా గొడవలు వస్తాయి, ఎవరికీ రాకుండా ఉండవు. ఎవరికైనా ఎంత ఉన్నవాళ్ళకైనా, చదువుకున్న వాళ్ళైనా, ఉద్యోగస్తులకైనా ఫ్యామిలీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే అసలు అది అసాధ్యమైన పని, ఎవరికైనా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వచ్చినా కానీ కొంచెం ఎక్కువగా గొడవలు వచ్చిన వాళ్ళకి కొంచెం మనసులో బాధ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతకాలం పుట్టింటికాడ ఉండడం అనేది, లేకపోతే వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఇంటికాడ ఉండడం అనేది ఎవరికైనా సహజమే జరుగుతుంది. ఇలా కొంచెం ఎక్కువ జరిగింది కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు. అందులో తప్పేం లేదు. తన కోపం తీరింది, తన ఇంటికి తను వచ్చింది. ఏ తల్లైనా తన పిల్లల భవిష్యత్తు పోగొట్టుకోవాలని ఎవరైనా కోరుకోరు. అలాగే అబ్బులు గారు కూడా వాళ్ళ ఆవిడని పిల్లల్ని వదిలేసుకోవాలని ఆయన కూడా కోరుకోలేదు కదా. ఆయనే తగ్గించుకుని వెళ్ళి వాళ్ళ సత్యవతిని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. బుక్స్ ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను, లేకపోతే బ్రాస్లెట్ ఇచ్చేసారా ఎన్ని అడుగుతున్నారు, అన్నీ వాళ్ళ మ్యాటర్స్ అన్నీ మనకు అనవసరం. వాళ్ళు కలిశారు కదండి, కలిశారు. చక్కగా రాత్రి వీడియో చేసుకున్నారు, చికెన్ తెచ్చుకుని వండుకున్నారు, పిల్లలకి బుక్స్ అట్ట కూడా వేసుకున్నారు. అవన్నీ వెళ్తారు. ఎవరైనా చూస్తూ ఉండి ఆయన యూట్యూబ్లో ఒక మంచి సోషల్ మీడియాలో ఆయన మంచిగా వీడియోస్ చేసుకుంటున్నారు, మంచి యూట్యూబర్ అయినా. అలాంటి ఆయన అసలు అలా ఉండడం అన్నది నాకు చాలామంది కామెంట్ చేశారు. మీరు వెళ్ళి కలపండి, మీరు వెళ్ళి తీసురండి, మీకు ఇష్టమైతే, అంతేగాని మీరు వీడియోస్ గట్టా చేయకుండా అని నాతో ఇండైరెక్ట్గా నాకు కామెంట్ చేశారు కదండి. వాళ్ళందరికీ నేను ఏం చెప్పగలుగుతున్నానో ఒకసారి వినండి. మేమైతే చెప్పగలం అండి, వాళ్ళ మనసులో అయితే మార్చలేం కదండి. ఎవరి మనసులో ఉన్న బాధను కూడా ఎవరు తీర్చలేము. వాళ్ళే మనసుని వాళ్ళే సరి చేసుకుని వాళ్ళిద్దరు కూడా ఒక అవును కదండి. గొడవలు ఎవరికైనా వస్తాయి కదండి. వాళ్ళ మనసులో ఉన్న బాధ, ఆయనకున్న మనసులో బాధ వాళ్ళే చెప్పుకొని వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద వాళ్ళిద్దరు మాట్లాడుకుని కవర్ చేసుకోవాలి కానండి. మనం ఎవరైనా చెప్పగలగడమే, అంతేగాని అలా మనసులోకి దూరి మనం ఏమీ చేయించలేమండి. ఎవరికైనా వస్తాయి ఫ్యామిలీ గొడవలు, మీకు రావండి, మాకు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. కానీ ఎవరికాళ్ళే కొంచెం పెద్దదైందనుకో ఎవరికాళ్ళే సరి చేసుకోలేరు. ఎవరికాళ్ళే ఇంకా లోపల కొంతమంది అయితే లోపల పడ్డా ఇంకా పోన్లేని ఒకరికొకరు తగ్గించుకుని చేస్తారు. బాగా మనసులో బాధ అయినంటే ఎవరైనా ఓర్చుకోలేరు కదండి. అందుకనే నాకు బ్యాడ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పవలసిన మాట ఇదేనండి. ఎవరైనా కోప మనస్పర్ధలు వస్తే ఎవరైనా కలుస్తారు. అలాంటప్పుడు నేను చెప్పాను, ప్రతి వీడియోలో చెప్పేదాన్ని, వాళ్ళైతే కలుస్తారు, వాళ్ళైతే విడిపోరు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అయితే వాళ్ళు పోగొట్టుకోరు అని ప్రతి వీడియోలో నేను చెప్తూనే వచ్చాను. నేను ఏ వీడియోలో చెప్పలేదండి. నేను వీడియోలో నేను టెక్స్ట్లో కూడా రాసేదాన్ని, అబ్బులు సత్యవతి మళ్ళీ కలుస్తారు అని అన్నాను. నేను వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేశాను, నేను వాళ్ళు కలవాలని. ఖచ్చితంగా కలిసారు. ఫ్యామిలీ అన్న తర్వాత ఎవరు విడిపోరండి. తల్లిదండ్రులకి అన్నదమ్ములకి ఎవరు భారంగా ఉండరు. కష్టమైన నష్టమైన ఓర్చుకుని కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళన్నీ ఆలోచించుకొని ముందుకు అడుగేస్తారో. అంత మూర్ఖంగా ఆలోచించుకొని విడిపోయే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరండి. ఎందుకంటే సత్యవతాలు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి మెట్టు కష్టంలో నుంచి బతికించిన వాళ్ళే కాబట్టి ఆ అమ్మాయి అంత మూర్ఖంగా ఆలోచించదు, ఆ వదిన అంత మూర్ఖంగా ఆలోచించదని నా ఉద్దేశం. అందుకని నేను కంపల్సరీగా కూడా వీడియోలో నేను చెప్పాను, ఖచ్చితంగా కలుస్తుంది, ఫ్యామిలీని వదిలేసుకోదు, పిల్లల భవిష్యత్తు పోగొట్టుకోదు అని చెప్తూనే వచ్చాను. కావాలంటే నా వీడియోస్ మళ్ళీ వెనక్కి చూడండి, నా వీడియోలో తెలుస్తుంది. ఖచ్చితంగా కలుస్తుంది అని చెప్పాను. కలిసారు. ఖచ్చితంగా అబ్బులు గారు లేరని ఫ్యామిలీకి వదిలేసుకుని ఆయన ఎంతకాలమని వండుకుంటారండి. ఎంత వాషింగ్ మిషన్ అయినా, ఎంత స్టవ్ మీద వండుకోవాలన్నా, ఎంతలో ఆయన పని చేసుకుని అన్నం కూర వండుకుని బట్టలు ఉతుక్కుని మళ్ళీ అవన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ పనిలోకి వెళ్ళాలంటే ఆయనకు మాత్రం బార కాదండి. పిల్లలతో కలిసిమెలిసి సంసారం చేసుకుని ఆయన ఒకసారిగా ఒంటరిగా ఉండడం అంటే, ఆయన పడుకునే టైంలో ఆయన ఆలోచించుకోరా, నా ఫ్యామిలీతో నా పిల్లలతో ఇలా ఉండేవాడిని, నా ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేసేవాడిని, ఇలాగ ఆనందంగా ఉండేవాడిని, నేను ఒకసారి ఇలాగ అయిపోయినాను ఎవరైనా ఆలోచించుకోరని ఆయనకు కూడా ఉంటుందండి బాధ. అందుకని ఆయనే తగ్గించుకుని వెళ్ళి సచివాలయం తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళారండి క్షేమంగా, చక్కగా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి అలా కలవడం వల్ల. పోతారని మేమేమి వీడియోస్ చేయలేదు. మేము చెడ్డగా మేమేమి చేయమండి, వ్యూ కోసం, సబ్స్క్రైబ్స్ కోసం మేమేమి చేయట్లేదండి వీడియోస్. ఎందుకంటే కష్టసుఖాలు ఎవరికైనా వస్తుందండి. వాళ్ళు కష్టపడి చిన్నగా వాళ్ళు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసుకుని అలా ప్రయోజకులు అయ్యారు. సోషల్ మీడియాలో ఉన్న ఆయన తప్పు ఎందుకు చేస్తారండి, ఒకసారి మనం ఆలోచించుకుందాం.
కానీ చాలామంది చాలా రకాలుగా బ్యాడ్గా మాట్లాడారు. నాకైతే చాలా బాధ కలిగింది. మేమేమి అలాంటి వాళ్ళం కాదండి. మేము విడదీయాలని, లేకపోతే వాళ్ళు కలవకుండా ఉండకూడదని, లేకపోతే మేము వాళ్ళ గురించి మేము వీడియోస్ చేస్తే మాకు వ్యూస్ వస్తాయని, సబ్స్క్రైబ్స్ వస్తాయని మేమేమో అంత స్వార్థంగా ఆలోచించి మేమేమి లేవండి. అంత మానవత్వం లేకుండా మేమేమి ఉండలేదండి. మేము పెళ్లి చేసుకున్నాం. మాకు పిల్లలు ఉన్నారు. మాకు చిన్న చిన్న గొడవలు వస్తాయి. మేము కూడా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఏంటో, సంసార కష్ట సుఖాలు ఏంటో కూడా మాకు తెలుసండి. మేము ఎలా బతకాలో ఏంటో మాకు కూడా మేము కూడా నేర్చుకున్నాం. చిన్న వయసు అయినా కానీ చూసే జనాలను బట్టి, బ్రతికే వాతావరణాన్ని బట్టి కూడా మేము తెలుసుకోగలమండి. మేమేమీ అంత వాళ్ళ కోసం అంత చెడ్డగా చెప్పవలసిన అంత అవసరం లేరండి. వాళ్ళు కలుస్తారని చెప్పాను నేను. అసలు సత్యవతి ఎందుకు బాధపడ్డారో అసలు ఎవరైనా ఒకసారైనా ఆలోచించారా? ఆవిడ మాట్లాడిన మాటలైతే నాకు ఆవిడ బాధపడిన విషయం ఏంటంటే నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే అందరూ ఫ్యామిలీతో ఉన్నారు, అందరూ భార్యాభర్తలతో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. నేను కూడా ఉంటే బాగుండని ఏ భార్య అయినా ఆలోచించుకుంటుంది కదండి. మరి అలాంటప్పుడు వాడు ఆయన లేకపోతే తన మనసుకి ఎంత బాధ వస్తుందండి. ఎవరికైనా ఏ స్త్రీకైనా తన భర్త పక్క నుండి, పిల్లల పక్క నుండి, ఫ్యామిలీ ఫంక్షన్ అయ్యుండి పక్కన లేకపోవడం అనేది ఎంత బాధ అండి. చాలా బాధ వస్తుంది కదండి ఎవరికైనా. సత్యవతి వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందండి. వాళ్ళ అక్క చెల్లెళ్ళకి వాళ్ళందరికీ వాళ్ళ నాన్నగారే వండి పెట్టారు. అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అటేమో వాళ్ళ వదిన గారు, ఇటేమో మళ్ళీ వాళ్ళ సొంత అక్క కూతురు వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారండి. అటు బావగారు లేకపోయి ఇటు మళ్ళీ అటు బాబాయి ఇటు బావగారు కదండి డబ్బులు గారు. ఆయన లేకపోతే ఎంత బాధపడతారండి ఎవరైనా. ఫ్యామిలీ కదండి. ఫ్యామిలీ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయ్యి డబ్బులు గారు వెళ్ళకపోతే ఏ భర్తకైనా భార్యకి బాధేస్తుంది కదండి. అందుకని సత్యవతి గారు బాధపడ్డారు ఎంతవరకునండి. ఎవరైనా అంతేగాని బాధపడ్డారు, బాధ తీరే వరకు ఉన్నది. కానీ ఎవరైనా కాపురం వదిలేసుకుని పిల్లల భవిష్యత్తు పోగొట్టుకుని చదువు లేకోకుండా ఎవరు ఏ తల్లి లేదు కదండి. ఆ బాధ ఏంటో ఆవిడకి తెలిసి మనం చెప్పవసరం లేదండి. అందుకని మేము చిన్న చిన్న సలహాలు ఇచ్చాం కానండి ఎవరమైనా వాళ్ళ మనసులో ఇప్పుడు ఆవిడకి ఇష్టం లేకుండా ఆవిడ వెళ్ళదు కదండి. ఆవిడకి కాపురానికి ఆవిడకి ఇష్టమైంది కాబట్టి ఆవిడ వెళ్ళింది. అబ్బులు గారికి కూడా ఇష్టమైంది కాబట్టి ఆయన కూడా వచ్చి తీసుకెళ్ళగలిగారు. ఆవిడ వెళ్ళగలిగింది. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉండి వెళ్ళారు. కానీ మన కోసం ఏమి వెళ్ళలేదు కదండి. ఎవరి పిల్లల కోసం వాళ్ళే బతుకుతారు, ఎవరి సంసారం కోసం వాళ్ళే చేసుకుంటారు. అంతేగాని మనం చెప్పేవాళ్ళమే కానీ ఎవరు కూడా చేయించలేమండి. ఎవరమైనా ఒక్కటి ఆలోచించుకోండి. అంతేగాని వాళ్ళు విడిపోవాలి, వాళ్ళు ఏం కలవరు అని ఎవరికాళ్ళే వాళ్ళు వీడియోస్ చేశారు. వాళ్ళైతే వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్స్ కోసం చేశారేమో నాకైతే తెలియదండి. నేనైతే అలా చేయలేదండి. కేవలం వాళ్ళు ఇలా ఉండాలి అని నేను ఒక సజెషన్స్ ఇచ్చాను. కానీ నేను వాళ్ళు ఇడిపోయారా, బ్రాస్లెట్ పట్టుకెళ్ళిపోయాడు, బ్రాస్లెట్ తీసేసుకున్నాడు. కానీ బ్రాస్లెట్ పట్టుకెళ్ళిపోవడం అనేది 100% తప్పే. అలా చేయకూడదు ఆయన అని అన్నాను. కానీ ఇప్పుడు తప్పు అని ఎవరైనా అంటారు కదండి. ఇప్పుడు అక్కడ గొడవ జరిగేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళైనా అంటారు కదా, మందలిస్తారు కదండి. అది తప్పేం కాదు కదండి. అలాంటప్పుడు బ్యాడ్గా మాట్లాడవసరం లేదండి. ఎవరి ఇష్టాసారంగా మాట్లాడొద్దండి. ఎందుకంటే ఎవరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందండి. ఎవరు కూడా ఎవరిని తీసి పాడేసినట్టు మాట్లాడకూడదు. దయచేసి నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. వాళ్ళు కలవాలని నేను కోరుకున్నాను మనస్ఫూర్తిగా. ఒక ఫ్యామిలీ మెంబర్గా కోరుకున్నాను. వాళ్ళు కలిసారు. నేను చెప్పాను సత్యవతి బాధ ఏంటో అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారండి? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? తన బాధ ఏంటంటే పాపం అందరు భర్తలు ఉన్నారు, అందరూ ఫ్యామిలీతో ఉన్నారు, మా ఆయన కూడా ఉంటే మా ఫ్యామిలీతో మేము కూడా అందంగా ఉందాం కదా అని ఏ భార్యకైనా ఎవరికైనా ఉంటుంది కదా. సచివారి గారికి ఎందుకు బాధ వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించుకున్నారా ఎప్పుడైనా? నేనైతే ఆలోచించుకున్నది ఏంటంటే వాళ్ళ మ్యారేజ్కి నేను కూడా వెళ్ళానండి. వాళ్ళ తమ్ముడు పెళ్ళికి నేను కూడా వెళ్ళానండి. అందరు భర్తలు ఉన్నారు, అందరు అక్క చెల్లెళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు, మా ఆయన కూడా